భారత రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి దశాదిశ నిర్దేశించడమే కాకుండా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైకాపా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ కొనియాడారు. పిఠాపురం పట్టణం రథాలపేట వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వంగగీత విశ్వనాథ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు, పార్టీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్ధనేడి సుజాత శ్రీనివాస్, మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు గండేపల్లి బాబీ, వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, కౌన్సిలర్లు పెదపాటి రాజేష్, తలిశెట్టి వెంకటేశ్వరరావు, బోనాసుల శివ, బొజ్జ రామయ్య, బోనుదేవ, పెదపాటి నాగేశ్వరరావు, కొప్పన శివనాథ్, బత్తుల సాయి, కొత్తం దత్తుడు, పితాని కాశీ, సయ్యద్ మొహద్దీన్, వజ్రపు వీరేష్, వజ్రపు బాబీ, శ్యామలరావు, కండవిల్లి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి, అన్ని వర్గాల సంక్షేమం ఉండాలని అంటరానితనం దగ్గర నుంచి అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా విద్యలో కానీ అన్ని హక్కులు, భారత రాజ్యాంగాన్ని నిర్మాణంలో కూడా భారతదేశ స్థితిగతులు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అత్యంత పెద్దదైన భారత రాజ్యాంగ నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ముఖ్యంగా మనమందరం కూడా ఆయనకి ఈ భూమి ఉన్నంత కాలం కూడా ఆయన రుణం తీర్చుకోలేదు. ఎందుకంటే ఆయన జీవితాన్ని త్యాగం చేస్తూ ఎంతో మందికి జీవితాలను ఇచ్చిన వ్యక్తి. మరి విద్య విషయంలో కానీ అందరూ కూడా సమైక్యంగా ఉండాలి, చర్చించుకోవాలి, పోరాడాలి అని చెప్పి ఆనాటి స్థితిగతుల నుంచి అందరూ కూడా అధిగమించడానికి ఈరోజు 75 సంవత్సరాలు దాటిన స్వతంత్ర భారతదేశంలో కూడా ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భారతదేశం ఇంత ముందుకు వెళ్ళడానికి కానీ భారతదేశంలో నిమ్న జాతులు, అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, మహిళలు అందరూ కూడా మరి ఈ అన్ని విషయాల్లో భాగస్వామ్యం కావడానికి కారకులైన ముఖ్య వ్యక్తుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ముఖ్య వ్యక్తి.